శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. నేను చేసిన వీడియోస్లో కొంత కంటెంట్ తీసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో ఉపయోగించుకుంటున్నారని ఈ మధ్య నా దగ్గరికి చాలా మంది వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అలా ఉపయోగించుకునేటప్పుడు ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని వాళ్ళ నెంబర్ వేసుకొని ధనపరంగా ఎన్నో మోసాలు చేస్తున్నట్లు కూడా నా దృష్టికి వచ్చింది. ఇలాంటి మోసాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాంటి మోసాలు చేసిన వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవటం జరిగింది. వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురవటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలను మోసం చేసే వాళ్ళకి హెచ్చరిక. నా వీడియోస్ లో కొంతపాటు కట్ చేసుకొని వాళ్ళ నెంబర్స్ వేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసే వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇంతకు ముందు కఠిన చర్యలు కూడా తీసుకున్నాం. కాబట్టి ఎవ్వరూ కూడా నా వీడియోలో చెప్పినటువంటి కంటెంట్ ని షార్ట్స్ గా గానీ రీల్స్ గా గానీ ఉపయోగించి ప్రజలను మోసం చేయకండి. ప్రజలకు కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడైనా సరే నేను చెప్పిన విషయాన్ని ఒక కంటెంట్ ని షార్ట్ గా చూసినట్లయితే గనక దానిపైన ఉన్న నెంబర్ ని ఫాలో అవ్వకండి. నాకు ఓన్లీ ఒకే ఒక్క నెంబర్ ఉంది, 9399990660. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ తప్ప ఇంకా మాకు ఏ అఫీషియల్ నెంబరు లేదు. నాకు శిష్యులు ఎవరు కూడా లేరు. శిష్యులవని చెప్పి మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే ఆ మోసాలను కూడా నమ్మకండి. ఎవరు కూడా డబ్బు పరంగా మోసపోకండి. మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఆన్లైన్ మోసాలను అరికట్టండి. ఎవరైనా సరే నా శిష్యులని చెప్పి కానీ నా వీడియో పైన వేరే నెంబర్ వస్తే గానీ దాన్ని ఫాలో అయ్యి ధనపరంగా ఎవరు మోసపోకండి. అలాగే మోసం చేసే వాళ్ళకు కూడా మరొకసారి హెచ్చరికగా చెప్తున్నాను, కఠిన చర్యలు తీసుకోబడతాయి. తస్మాత్ జాగ్రత్త. జూన్ 24 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి సాయంకాలం 6:15 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 2:01 వరకు ఉంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. బుధవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 2:01 లోపు పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసినా కాలదండ యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనుల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే మధ్యాహ్నం 2:01 తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. బుధవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఇది ధన నష్టాన్ని కలిగిస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 2:01 తర్వాత ప్రయాణాలు చేసినా, పని మీద బయటకు వెళ్ళినా మీ పనుల్లో ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలుంచి మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎక్కడైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని చోట వేయండి. లేదా ఈ మూట పరిహారం చేసుకోవటం వీలు కాకపోతే కొన్ని ధనియాలు నోట్లో వేసుకున్న ఉలుతూ వెళ్ళండి. అలా చేసినా కూడా ధూమ్ర యోగం వల్ల ఏర్పడే ధనపరమైన సమస్యలు రాకుండా వాటి నుంచి బయటపడచ్చు. రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కర్కాటకంలో, చంద్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకు కొన్ని వ్యతిరేక ఫలితాలు ఎదురవుతాయి. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు వృషభంలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేసుకునే వాళ్ళు డాక్యుమెంట్స్ పరంగా జాగ్రత్తగా చూసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. లేకపోతే డాక్యుమెంట్ల పరంగా మీరు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవటం కానీ, మోసపోవటం కానీ అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు కూడా కుజుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో, శని ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. 12 రాసుల వాళ్ళు విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలత ఉంది. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా రాహు కుంభక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 2:01 వరకు ఉంది. చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. చెవులు కుట్టించడానికి అనుకూలం. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా కొన్న వెహికల్స్, బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించుకోవడానికి చిత్తా నక్షత్రం మంచిదే.
అలాగే సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి కూడా చిత్తా మంచి నక్షత్రం. మధ్యాహ్నం 2:01 వరకు చిత్తా నక్షత్రం ఉన్నప్పుడు ఈ పనులు ఏవైనా చేసుకోండి. మధ్యాహ్నం 2:01 తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు ఎవరైనా జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవచ్చు. అలాగే స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అవ్వచ్చు. అదే విధంగా వెహికల్స్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ వీటికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 2:01 తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తిపరంగా లాభం ఉంది. అంటే ఉద్యోగమైన వ్యాపారమైన ఏదో ఒక విధంగా లాభం కలిగే సూచనలు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మంచి లాభాలు పొందే యోగం ఉంది. అలాగే మానసికంగా ప్రశాంతత పొందడానికి కూడా వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని సమస్యలు వెంటాడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు ఆ సమస్యలు తెలివితేటలతో పరిష్కరించే ప్రయత్నం చేయాలి. అలాగే అధికారుల ఒత్తిడి ఉంటుంది. పనిచేసే చోట బాస్ కొంచెం ప్రెషర్ పెడుతూ ఉంటారు. దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం మిథున రాశి వాళ్ళు చేయాలి. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావంలో వెంటాడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రుణాల వల్ల కొన్ని చికాకులకు లోనవుతూ ఉంటారు. సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని ఆనందకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అంటే సంతానానికి సంబంధించి మనసుకి ఆనందం పెరిగేటటువంటి కొన్ని విషయాలు చోటు చేసుకోవడానికి సింహరాశి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా శత్రువుల మీద విజయం సాధిస్తారు. చాలా కాలంగా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి శత్రువులను సరైన రీతిలో దెబ్బ కొట్టడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి ఈరోజు బాగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నం చేస్తారు. శుభ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. అలా నిర్వహించడం వల్ల ధనాన్ని కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే శుభం కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఉన్నాయి. అలాగే సామాన్యమైన ధనలాభం కూడా ఉంది. ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం కూడా ఖర్చు ఉన్నప్పటికీ కనిపిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటే ఆ పార్ట్నర్షిప్ పరంగా మంచి లాభాలు పొందే యోగం ఈరోజు ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా తులారాశి వాళ్ళకి బాగా అనుకూలిస్తాయి. ధనయోగం బాగుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సామాన్యమైన ధనలాభం ఉంటుంది. దైవ చింతన వల్ల మానసికంగా ప్రశాంతత పొందుతూ ఉంటారు. దైవ బలం వల్ల కూడా తలపెట్టిన పనులు దిగ్విజయంగా వృశ్చిక రాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్లాలనే కోరిక పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఉంటారు. అదే విధంగా ఈరోజు విదేశీ ప్రయాణ యోగం కూడా ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం ద్వారా ప్రయోజనాలు పొందే యోగం ఉంది. ధనవృద్ధి కూడా ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి వ్యాపారులకి సామాన్యమైన ధన ప్రాప్తి యోగం ఉంది. మకర రాశి వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళకి గొప్ప ధన లాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా అయితే ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. అలాగే వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆందోళనకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. అటువంటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కుంభరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. కొన్ని బాధలు ఉన్నప్పటికీ వాటిని తెలివితేటలతో కుంభరాశి వాళ్ళు సమయానుకూలంగా తొలగింపజేసుకునే ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ధనం కోసం రకరకాల మార్గాల్లో అన్వేషించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ అన్వేషణ విజయవంతమై ధనలాభం చేకూరుతుంది. అలాగే ఈరోజు కొన్ని సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అధికారుల ఒత్తిడిని అధిగమించి
వృత్తిలో అద్భుతమైన విజయాలు మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే దశపాపహర దశమి. దశపాపహర దశమి సందర్భంగా గంగా మంత్రం చదువుకుంటే 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆ గంగా మంత్రం ఏంటంటే ఓం నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నమో నమః. ఇది మంత్రం. ఓం నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై నమో నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని బయటికి వెళితే దశపాపహర దశమి సందర్భంగా గంగాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి బుధహోర అనుకూలిస్తుంది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర మంచిది. హోరాకాలం బట్టి పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.